ఈ మందాని ఖచ్చితంగా జొహ్రాన్ మందాని వల్ల ఖచ్చితంగా న్యూయార్క్ సిటీకి విపత్తు అని చెప్పేసి ఇజ్రాయెల్ మాట్లాడటం కాదు, జ్యూస్ అందరూ కూడా, యూదులందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే ఈ ఫండింగ్కి సంబంధించి ఇజ్రాయెల్ చెప్తున్న ఆధారాలు ఏంటి ఒకసారి మనం చూస్తే, ఇజ్రాయెల్ టైమ్స్ ఒక న్యూస్ ఆర్టికల్ కూడా ప్రచురించింది. ది యంగ్ డెమోక్రటిక్ సోషలిస్ట్ వాజ్ ఎలెక్టెడ్ మేయర్ ఆఫ్ న్యూయార్క్ ఆన్ ట్యూస్డే, మార్కింగ్ ఎ సీ చేంజ్ ఫర్ జ్యూస్ ఇన్ ద సిటీ, హోమ్ టు ద వరల్డ్స్ లార్జెస్ట్ జూయిష్ కమ్యూనిటీ అని అంటూ, విచ్ హాస్ ఎంజాయ్డ్ ద సపోర్ట్ ఆఫ్ సిటీ హాల్ ఫర్ జనరేషన్స్. ఇన్ఫ్యాక్ట్ న్యూయార్క్ సిటీలో జ్యూస్కి అమేయమైన మద్దతు ఇప్పటివరకు ఉన్నది. రేపొద్దున కష్టకాలం ప్రారంభం కాబోతోందని చెప్పేసి ఇజ్రాయెలీ టైమ్స్ రాసుకుంటా వచ్చింది ఈయన మేయర్ అవటం వల్ల. కానీ ఇక్కడ మన దేశ వ్యవస్థలో ఉన్న మేయర్లు, పురపాలక సంస్థలు, కార్పొరేషన్లకు ఉండే మేయర్లకు ఉండే అధికారాలతో పోలిస్తే అమెరికాలో ఫెడరల్ స్టేట్స్లో సిటీస్కి ఉండే మేయర్స్కి విశేషమైన ఆర్థిక పరమైన అధికారాలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ లా అండ్ ఆర్డర్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో ఇది ఇప్పుడు జ్యూస్కి భయం పట్టుకుంది అన్నట్టు, యూదులకి భయం పట్టుకుంది. అండ్ ఈయన అంత కర్కశంగా ఉంటాడా అంటే, కుర్చీ ఎక్కే ముందు వరకు ఆయన మాట్లాడిన మాటలు వేరు, వేరాస్ ఆయన ఛార్జ్ తీసుకోవడానికి ట్రాన్స్మిషన్ పీరియడ్ ఉంటుంది. ఈ లోపల జరిగిన ఒక సంఘటన మీద ఆయన రియాక్ట్ అయిన తీరు కూడా వేరు. ఆయన ఏమన్నారు, ఇటువంటి సంఘటనలు అంటే నగర ప్రజలకు నగరంలో శాంతి భద్రతలు, న్యూయార్క్ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ సంఘటనలు ఉపేక్షించేది లేదు, ఎవరి మీద కూడా వివక్షాపూరితమైన దాడులు